హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను. ఉప్మాకి కడాయి పెట్టుకున్నాను. దీంట్లో నెయ్యి, కొంచెం నూనె పోసుకున్నాను. చూడండి, నెయ్యిలో నూనెలో నేను ఉప్మా రవ్వ వేయించుకొని పెట్టుకుంటున్నాను. ఇలా అయితే పులుపులు ఉంటుంది, టేస్ట్గా ఉంటుందని నెయ్యిలో నూనెలో వేయించి పెట్టుకుంటున్నాను. చూడండి, నేను ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ కడాయికి నూనె, నెయ్యి, ఈ రవ్వ ఉండిపోయింది కాబట్టి దీంట్లోనే పోపు వేస్తే మాడిపోతుంది. కడిగితే మళ్ళీ ఇదంతా వేస్ట్ అవుతుంది కాబట్టి నేను దీంట్లో వాటర్ పోసుకుంటాను. చూడండి, మళ్ళీ కడాయిలో నూనె పోసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎగుతుంది. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం ముక్కలు వేస్తున్నాను. ఉప్మాలో చాలా బాగుంటుంది. అల్లం ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకున్నాను. నా దగ్గర కరివేపాకు మాత్రం లేదండి, వేయట్లేదు నేను. ఇప్పుడు నేను దీంట్లోకి కాజు ముక్కలు వేసుకున్నాను, 2-3. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను, ఒక టమాటా. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్. అది వాటర్లో చూద్దాం. కొంచెం వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను కదా. ఇందాక కొంచెం బాగా కడాయిలో ఇది వచ్చింది కదా, వాటర్ వేడి చేసుకొని పెట్టుకున్నాను. రవ్వది అడుగుది, ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని వేడి చేసుకొని పెట్టుకున్నాను. ఇవి పోసేస్తాను. ఇదిగోండి, వాటర్ పోసేసాను. వేడి అవ్వనివ్వండి, వేడి అవ్వనిద్దాం. దీంట్లోకి నేను కొంచెం మరిగేటప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ వెనుకుంటున్నాను. కొద్దిగా అయితే సరిపోతుంది, టమాటా ఉంది కదా. ఇప్పుడు ఇది మరగాలి అండి. మంచిగా మరిగితే ఈ ముక్కలు, ఈ పప్పులు, ఈ కొత్తిమీర, మిర్చి ఇవంతా ఫ్లేవర్ వాటర్లోకి మంచిగా దిగాలి. అప్పుడైతేనే మనకు టేస్ట్ వస్తుంది. తొందరగా ఉప్మా రవ్వ వేసేస్తే అసలు టేస్ట్ అవ్వదు. చూడండి, నేను రవ్వ వేసేసాను. రవ్వ వేసిన తర్వాత కొంచెం ఇంకా వాటర్ కొంచెం ఉండాలి, ఎందుకంటే ఉడుకుతుంది, లేకపోతే ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది. అందుకనే ఉప్మా బాగా చూడండి, కొంచెం ఎక్కువ వేసినా వచ్చేస్తుంది. కొంచెం ఈ పసుపు ఉన్నప్పుడు, ఉప్మా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అప్పటికప్పుడే తినేసేయాలి లూజ్గా ఉన్నప్పుడు, చాలా బాగుంటుంది అండి. చూడండి, కలర్ఫుల్గా ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.